2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అని చెప్పచ్చు. కూటమి అధికారంలోకి రాగానే కాపులకు తగిన ప్రాధాన్యత, ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక గుర్తింపు దొరుకుతుంది, లభిస్తుంది అనుకున్నారంతా. కానీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపుగా మరికొద్ది నెలల్లో 2 ఏళ్ళ పూర్తి చేసుకోబోతుంది. ఇలాంటి సందర్భంలో కాపులపై జరుగుతున్నటువంటి ఆ యొక్క ఏదైతే దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో కూటమి ఫెయిల్ అవుతుంది. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో ఎక్కడా కూడా ఒక చిత్తశుద్ధి అనేది కనబరచట్లేదు కూటమి ప్రభుత్వం అనేది ఒక అసంతృప్తి ఉంది. దీంతో కాపు బలమైనటువంటి ఒక సామాజిక వర్గంగా దానికి సంబంధించి ఆ సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎక్కడా కూడా సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు. మనమంతా ఏకంగా ఉండి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కనీసం మనం కూడా చేసుకోలేకపోతే ఎలా అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాపు సామాజిక వర్గానికి సంబంధించి, కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కానీ, ప్రతికూలమైనటువంటి ప్రతి పరిస్థితిని మనకు మనమే పరిష్కరించుకోవాలి. దానికి సంబంధించి ఎవరో ఒకరు పెద్దన్న పాత్ర పోషించాలి అనే దిశగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎన్ని సమావేశాలు జరిగాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. దీనికి సంబంధించి కందుకూరు ఘటన కానీ, ఇక అనేక రకాల విషయాల్లో కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా ఏక వేదికపై దానికి సంబంధించి మాట్లాడుకున్నారు. భవిష్యత్ కాలంలో ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అనేది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి అనేక మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. కాపుల్లో ఒకరు పెద్దన్న పాత్ర పోషించాలి, మన సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, దానికి రైట్ పర్సన్ పవన్ కళ్యాణ్. ఆయన చాలా సందర్భాల్లో చాలా విషయాలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి విధానంలో ఎవరో ఒకరు దీన్ని టేకప్ చేసుకోవాలి, ఖచ్చితంగా మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను మనం పరిష్కరించుకోవాలి, అది ఒక యూనిటీ ద్వారానే సాధ్యమవుతుంది అని తరచూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగినటువంటి కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరో ఒకరు పెద్దన్న పాత్ర పోషించాలి, దానికి పవన్ కళ్యాణ్ అయితే రైట్ పర్సన్ అనేది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అనేక మంది వెళ్ళారు ఆ సమావేశంలో.
అక్కడ బోండా ఉమ స్వరం కూడా మారింది. వాస్తవానికి గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా పర్యావరణానికి సంబంధించి ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, పొల్యూషన్ బోర్డు ఎవరు కూడా మేము చెప్పినట్టు వినట్లేదు, మంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు, సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి బోండా ఉమ మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా ఏ స్థాయిలో దుమారం కలిగించాయనేది అందరికీ తెలిసినటువంటి అంశం. దానికి సంబంధించిన తర్వాత ఆయన సారీ చెప్పడం ఇవన్నీ జరిగాయి. ఆయనే ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో, అందులోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గంలో ఎవరో ఒకరు పెద్దన్న పాత్ర పోషించి కాపులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, దానికి సంబంధించి ఉపకులాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం ఒక కార్యాచరణ సిద్ధం చేయాలి. ఇప్పటి నుంచే మనమంతా ఏకతాటిపై నడవాలి. ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప ఏది కూడా మనం సాధించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంతమంది కొన్ని వర్గాల నుంచి నాయకులు పుట్టుకొస్తున్నారు, కొత్తగా వస్తున్నారు తెర మీదకి. ఇటువంటి క్రమంలో కూటమి కూడా ఎలక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎదురవుతున్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి ఎక్కడా కూడా మనం డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి వర్గంతో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా మనం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి అనేది. వాస్తవానికి ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో హామీలు చేశారు, వాగ్దానాలు ఇచ్చారు, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. మరి ఎక్కడా కూడా అవి అమలు కానటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో మొత్తానికి ఏదైతే ఒక తీర్మానం చేశారో తణుకులో జరిగినటువంటి కాపుల ఆత్మీయ సమ్మేళనంలో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కొంత అసంతృప్తి, అసహనం, వ్యతిరేకత ఉంది, ఉన్నమాట వాస్తవమే. మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందులోనూ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది చాలా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి, వ్యవహారం అనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.